మనకి ఎంత కావాలనేది తీసుకోవాలి. నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఏదైనా కొంచెం ఎక్కువ తీసుకోవాలి, కుట్లోకి వెళ్తుంది కాబట్టి. సో ఇది వేసేసి పైన కటింగ్ చేయాలి. ఇది లైనింగ్, ఇది బ్లౌజ్ అనమాట. కటింగ్ చేస్తున్నా. ఇది చంక, ఇది నెక్, మెడ ఇది. సో ఇలా వస్తుంది, చూపిస్తాను. ఇలా వస్తుంది. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లో ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది ఫ్రంట్, ఇది నేను కటింగ్ చేసింది ఫ్రంట్. ఇప్పుడు బ్యాక్ చేద్దాం. ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టానండి, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది బ్యాక్ సైడ్. బ్యాక్ ఉక్సులు అనమాట దీనికి. ఇక్కడ కట్ చేస్తాను. ఇది చంక, ఇది మెడ. ఉక్సులు వచ్చేసి ఇక్కడ వస్తాయి. ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు, మనకి నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు. నేను కుట్టిన తర్వాత చూపిస్తాను ఏం డిజైన్ చేస్తాను అనేది. ఇలా పొడవు వచ్చేసి 14.5, చెస్ట్ వచ్చేసి 20 ఉంది. నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను, 21.5 అలా తీసుకున్నాను అనమాట. ఏదైనా మనం కుట్టేటప్పుడు క్లాత్కి కొంచెం ఒక 1 ఇంచ్కి ఎక్కువ తీసుకోవాలి, కుట్లోకి వెళ్ళిపోతుంది మనం కుట్టినప్పుడు. కరెక్ట్గా 19 ఉంటే 19 తీసుకున్నాం అనుకో, అది తక్కువ అయిపోతుంది అనమాట. ఏదైనా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే మనకి ఎక్స్ట్రా ఉంటుంది, ఎక్కడికి పోదు అది. అయిపోయింది చూడండి. బ్యాక్ సైడ్, ఈ బ్యాక్ సైడ్ డిజైన్ మనం కుచ్చులు పెట్టుకోవచ్చు, ఇంకేమైనా బాల్స్ డిజైన్ చేస్తున్నారు అలా అయినా పెట్టుకోవచ్చు, మనకు నచ్చింది. నేను డిజైన్ చేసి చూపిస్తాను. ఇది బ్యాక్, ఇది వచ్చేసి ఫ్రంట్. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్. ఆల్రెడీ నేను హ్యాండ్స్కి లైనింగ్ తీసాను కొంచెం. 3/4 హ్యాండ్స్ పెడదాం అన్నట్లుగా నేను ఇలా తీసాను అనమాట. ఇంకా కటింగ్ చేయలేదు, జస్ట్ తీసాను అంతే. 4 లైన్స్. ఇవి క్లాత్ ఎంత ఉంటుందో మిగులుతుందో లేదో అని దాన్ని బట్టి తీసుకోవాలి కదా అనేసి నేను జస్ట్ కటింగ్ చేసిన అంతే. ఎక్కువ మిగిలితే 3/4 తీసుకోవచ్చు అన్నట్లుగా నేను అలా తీసుకున్నా. లైనింగ్ కొంచెం వేసుకోవచ్చు లోపల,
ఇది మనం 3/4 తీసుకున్నా అండ్ ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నా మొత్తం ఇక్కడ వరకు లైనింగ్ వేసుకోవాలని ఏమి ఉండదు, ఎవరిష్టం వాళ్ళది. సో నేనైతే కొంచెమే తీసుకుంటున్నా అండి లైనింగ్, జస్ట్ కొంచెం ఇంతవరకు ఇలా వచ్చేలా తీస్తున్నా. ఇవి హ్యాండ్స్. ఇక్కడ చూడండి 4 లైన్స్ వచ్చింది. 1 2 3 4 చూసారు కదా. ఇది లైనింగ్, హ్యాండ్స్కి లైనింగ్ ఇది. జస్ట్ నేను ఊరికే ఇలా వేసాను లైనింగ్, హ్యాండ్స్ కటింగ్ చేస్తాను చూడండి. నేనేమీ తీసుకోలేదండి కొలతలు హ్యాండ్స్కి, నేను కుట్టేటప్పుడు తీసుకుంటాను. ఇక్కడ చూడండి 3/4 తీసుకున్నా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు చూపిస్తా ఎంత ఉంది అనేది. 10 ఉంది. చిన్నవి కావాలంటే మనకి చిన్న హ్యాండ్స్ ఇలా పెట్టుకుంటాం కదా, మనం ఇట్లా 5 అనేది తీసుకోవచ్చు. 5 వచ్చేసి ఇట్లా వస్తుంది, మీకు చూపిస్తాను. ఇలా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇవి చిన్న హ్యాండ్స్. సో నేను కొంచెం ఉంది కదా క్లాత్ ఉంది, అందుకని కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. 3/4 తీస్తాను. సో ఇలా తీసుకున్నాను నేను. కుట్టేటప్పుడు మనకి నచ్చకపోయినా చిన్న హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఈ క్లాత్ బాగుంది, బనారస్ క్లాత్ ఇది. సో నేను ఇలా తీసేసాను హ్యాండ్స్కి. సో ఇది వచ్చేసి ఇక్కడ నుంచి వేస్తాను, కింద నుంచి వేయను. ఈ లైన్ అనేది ఇక్కడ నుంచి వేస్తాను అన్నమాట. ఇక్కడ నుంచి పెడుతున్నా ఇట్లా. ఇప్పుడు ఇలా చూస్తారు కదా, ఇలా అన్నమాట, ఇలా వస్తుంది. ఈ రెండు ఒకసారి కటింగ్ చేసినా చూడండి. ఇది హ్యాండ్స్. ఇక్కడ ఒక చిన్న డాట్ పెట్టుకోవాలి సెంటర్లో. ఇవి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి కూడా డిజైన్ చేసుకోవచ్చు మనం. ఇట్లా ఇలా మనకి నచ్చిన డిజైన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా చేయొచ్చు కింద, ఈ హ్యాండ్స్ దగ్గర కింద. నేను కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను. అంటే సీనియర్స్కి కాదండి నేను చెప్పేది, జూనియర్ కోసం చెప్తున్నాను. అంటే కొత్తగా ఎవరైనా నేర్చుకుంటూ ఉంటారు కదా, అలా అందుకని చెప్తున్నాను. మాకు వచ్చు కదా ఇది డిజైన్ చేయడం, ఇది కూడా చెప్తున్నావా అని మీరు అనుకోవచ్చు. అలా అని కాదు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకని చెప్తున్నా. చాలా డిజైన్ చేసుకోవచ్చు మనం దీనిలోని, హ్యాండ్స్లోనే. సో నేను వచ్చేసి ఏ డిజైన్ ఇలా చేసుకోవచ్చు, మీకు శాంపుల్గా కూడా చూపిస్తున్నాను చూడండి. చూసారా, హ్యాండ్స్ ఇలా చేయొచ్చు. ఇంకొకటి వచ్చేసి ఇలా రౌండ్గా కూడా చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇలా ఇలా ఇక్కడ బాల్స్గా పెట్టుకోవచ్చు డిజైన్. కింద ఇవి వచ్చేసి హ్యాండ్స్. సో అయిపోయిందండి. కుట్టిన తర్వాత చూపిస్తాను ఎలా డిజైన్ చేశాను అనేది. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి, బ్లౌజ్ కటింగు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.